ఎస్, రికార్డ్ అవుతుంది. రెడీ, లెట్స్ డూ ఇట్. మొత్తానికైతే హాలిడే సీజన్లో బిజీ బిజీ, థ్యాంక్స్ గివింగ్, షాపింగ్ అంతా అయిపోయి ఫైనల్లీ తేజ కొంచెం ఫ్రీ టైం దొరికింది. తేజ దొరికిండు మనకి. తేజ దొరకడానికి అసలు చాలా ఇబ్బంది ఉంది. తేజ హార్ట్ కేక్ లాగా ఉన్నాడు అసలుకి. ఏమంటావు తేజ? సెటైర్ వేస్తే తెలుసు కదా, రిటైర్ అయిపోతాం. రిటైర్మెంట్ ఎంత తొందరగా రిటైర్ అయితే అంత బెటర్ రా. నేను కూడా వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్లే. కానీ మనం వీ షుడ్ టాక్ అబౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. ఆ టాపిక్ మనం మాట్లాడుతున్నారు, త్వరలో మాట్లాడదాం. బట్ ఈరోజు టాపిక్ లెట్స్ టాక్ అబౌట్ ఐ థింక్ ఫిట్నెస్ డివైజెస్. ఇది మనం థర్డ్ టైం రికార్డ్ చేయడము. 2 సార్లు లాస్ట్ టైం మాట్లాడితే మెస్అప్ అయిపోయింది. టేక్ 3. టేక్ 3. ఈ టాపిక్ కి మనకు ఏదో సంబంధం ఉందిరా. వి కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్. ఐ డోంట్ నో, వదలట్లే మనల్ని ఇది. ఎందుకంటావు? నీ ఫీలింగ్ ఏంటి? అంతే, గుడ్ టాపిక్స్, టఫ్ టాపిక్స్ ఆర్ లైక్ దట్. అదేదో సేయింగ్ ఉంటుంది కదా, ఫెయిల్ అయిన సబ్జెక్ట్ నీకు ఇంకెక్కువ తెలుస్తుంది అని. లైక్ ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే ఎక్కువ చదువుతావు, ఎక్కువ తెలుస్తుంది అని. ఈ సబ్జెక్ట్ అలాగానే ఉంది మనకు. మల్టిపుల్ టైమ్స్ చేసేలో కదా మొత్తం మనకి మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ ఏమేమి మాట్లాడో తెలుసు మనకి ఇప్పుడు ఆల్రెడీ. అవన్నీ వద్దు, పాయింట్గా. నీకు పాయింట్ రావడం చాలా ఇంపార్టెంట్ రా నీకు. బట్ ఎనీవేస్, టుడేస్ టాపిక్ ఏంటంటే వి వాంట్ టు టాక్ అబౌట్ యాక్టివిటీ ట్రాకింగ్ డివైజెస్. యాక్టివిటీ ట్రాకింగ్ డివైజెస్ అంటే ఫిట్నెస్ ట్రాకింగ్ డివైజెస్. ఒకసారి నీది నాది చూపిద్దాం ఫస్ట్. మన ఊప్ బ్యాండ్ చూపిద్దాం, ఊపేద్దాం. సో దిస్ ఈజ్ మై ఊప్ బ్యాండ్ అండ్ మనోడు ఊప్ బ్యాండ్. చేతికుంది, రిస్ట్కుంది, నాకేమో బైసెప్కుంది. వీఆర్ ఊప్ ఫ్యామిలీ. సో ఊపేస్తున్నాం. అలాగనే నాకు గవర్నమెంట్ వాచ్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఫిట్నెస్ ట్రాకింగ్ డివైస్. ఇది నేను ఫస్ట్ తీసుకున్న తర్వాత ఊపు తీసుకున్నా. బట్ బిఫోర్ వీ గో టు ద ఊప్ అండ్ ఊపింగ్ టాపిక్స్, ఇప్పుడు డివైసెస్ నీకు బానే అమ్మా కదా, ఎందుకు అన్ని బానే ఉన్నావు కదా, ఏంటి అంతా నీకు ఈ రొచ్చంతా నీకు ఎందుకంట. దాంట్లోకి వెళ్దాం. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందల ఐ థింక్ బిఫోర్ వీ డిగ్ డీపర్ ఇన్ టు దిస్ లైక్ డివైజెస్ గురించి, ఎందుకు ఎన్ని వాడుతున్నావు అన్న గురించి, టాపిక్ గురించి మాట్లాడే ముందల ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తే అసలుకి ఇంట్రడక్షన్. అసలుకి నువ్వు ఎప్పుడు కొన్నావు డివైజ్? ఐ థింక్ నీది ఫస్ట్ యాపిల్ వాచ్ అనుకుంటా. క్విక్లీ నీ ఇంట్రో చెప్పు. నీ ఫిట్నెస్ డివైస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది నీ జర్నీ అనేది? నేను కొనలేదు, నా చేత కొనిపించారు కొంతమంది. ఓకే. ఏది ఊపు గురించి కాదురా, యాపిల్ గురించి. ఐ థింక్ యాపిల్ ఐ థింక్ 2017 ఆ టైంలో కొన్నా. యాక్చువల్ గిఫ్ట్ ఇచ్చారు ఎవరో. ఓకే, నేను ఇంకా క్వశ్చన్ అడగను ఎవరు ఇచ్చిరా. నేను లాస్ట్ 2 సార్లు అడిగి దెబ్బతిన్నా, ఈసారి అడగను. సో యా, ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్. అంటే అది నాకు ఫిట్నెస్ ట్రాకింగ్ డివైస్ అని నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఏదో యాపిల్ అంటే మోజు ఉంటుంది కదా. సో బట్ లేటర్ ఆన్ ఐ థింక్ ఫిట్నెస్, అదే లైక్ స్టెప్స్ కౌంటింగ్ అని, ట్రాకింగ్ అని, దట్ వాస్ లైక్ రియలీ గుడ్. యాపిల్ తర్వాత అంటే కాన్షియస్గా అయితే నేను తీసుకున్న డివైస్ వచ్చేసి ఊపు. సో వన్ ఆఫ్ మై కొలీగ్స్ యాక్చువల్లీ he started using it, then తర్వాత you also using it. సో అప్పుడు యూస్ చేసినప్పుడు ఏంటిది అని అనిపించింది. బట్ ఐ థింక్ నేనే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య వాడుతున్నారు. నువ్వు సెలబ్రిటీ అయిపోయావంటావు మొత్తానికి. నాగ్ సార్ దగ్గర నుంచి మొత్తం అసలుకి ఊపేస్తుంది ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఊపి మీదనే ఊపేస్తుంది ఇప్పుడు. నేను ఐ థింక్ నువ్వు చూసావు, నేను చూసా, చాలా మంది. ఐ థింక్ అల్లు అర్జున్, నాగ్ సారు, నాగ చైతన్య. బిగ్ బాస్ లో వెళ్దాం అనుకుంటున్నా ఏంట్రా? నాగ్ సార్ కి రెస్పెక్ట్ ఇవ్వాలరా. సార్ కొంచెం మా గురించి పట్టించుకుని బిగ్ బాస్ లో తీసుకెళ్తే వాడేనా నేనేనా? నేను ఓకేరా తీసుకెళ్తా అంటే. ఐ లవ్ ఛాలెంజెస్. బట్ ఎనీవేస్,
మొత్తానికైతే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సెలబ్రిటీ టూల్ అయిపోయింది ఇది. మొత్తం అంతా షో ఆఫ్ టూల్ అయిపోయింది అనుకుంటా. ప్రతి ఒక్కడు ఐ థింక్ నాగ చైతన్య వీళ్ళందరూ యూజ్ చేస్తున్నారు బానే. బట్ యాహ్! సో నేనేం చేశానంటే మన మన టీమ్ ఉందిగా ఊప్‌లో యాక్చువల్లీ మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. మనోడికి, నాకు అండ్ తెలిసిన ఒక అన్నకు అందరికి కలిపి ఒక గ్రూప్ ఉంది మాకు. అయితే ఆ గ్రూప్‌లో నేను తెలిసిన సెలబ్రిటీనల్లా యాడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఐయామ్ ప్రిటీ ష్యూర్ వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్తది. ఇగ వాళ్ళు జాయిన్ గారని మనకు తెలుసు. ఏదో ఎవరో ఒకళ్ళు జాయిన్ అయితారేమో అని చెప్పి కక్కుర్తుంటది కదా! యాడ్ చేసిన. బట్ నోబడీ కేర్డ్ అబౌట్ ఇట్. ఇట్స్ ఎక్స్‌పెక్టెడ్. అది మాకు తెలుసులే గానీ ఇంకా. యాహ్! అది మాకు తెలుసులే గానట. But yeah, like I think the right question is like when Yeah. you are started, this journey Yeah, of journey. making devices. నేను ఐ థింక్ అగైన్ నువ్వు యాపిల్ కస్టమర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యాపిల్‌కి లాయల్ కస్టమర్. నీ ప్రొడక్ట్స్ అన్ని యాపిలే నాకు తెలుసు. ఆ ఎకోసిస్టమ్‌లో ఉంటావు నువ్వు. నేను యాపిల్ కస్టమర్ కాదు. అన్‌ఫార్చునేట్‌లీ రీసెంట్‌లీ లైక్ యాపిల్ ప్రొడక్ట్స్‌ని ఇంతకుముందు యూజ్ చేయలేదు. ఐ రీసెంట్‌లీ స్టార్టెడ్ యూజింగ్ బికాజ్ ఏదో యాపిల్ అంటే రిచ్ అంటారు ఈ మధ్య. మనం కూడా రిచ్ లాగా ఉందాం అని చెప్పి కొన్నా. So, బట్ yeah. యాహ్! బట్ ఎనీవేస్ నా ఫస్ట్ ఇంట్రో వచ్చేసి సామ్‌సంగ్ యాక్చువల్లీ. సామ్‌సంగ్ వాచెస్. సో, ఐ స్టార్టెడ్ విత్ సామ్‌సంగ్ వాచ్. తర్వాతకి కొన్ని ఇయర్స్ వాడిన ఆ వాచ్. వాడిన తర్వాతకి దెన్ ఐ బాట్ దిస్ గర్మన్ వాచ్. దిస్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. గర్మన్ గురించి చాలా మాట్లాడాలి మనం. ఊపు, గర్మను లైక్ సేమ్ లెవెల్ ఆఫ్ లైక్ హైయర్ టియర్, అథ్లీట్ టియర్ ఇవన్నీ డివైసెస్. సో, బట్ గర్మన్ యూజ్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాతకి ఐ గాట్ ఊప్. గర్మన్ నుంచి ఊప్‌కి ఎందుకు అప్‌గ్రేడ్ అయిన దానికి ఒక రీజన్ ఉంది. విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ దట్స్ హౌ లైక్ ఐ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ డివైస్ టు అదర్ డివైస్. లైక్ సామ్‌సంగ్ నుంచి గర్మన్ నుంచి ఊప్‌కొచ్చిన. బట్ నాకు ఏమనిపించిందనంటే ఐ థింక్ దిస్ ట్రాన్సిషన్ ఈజ్ మైండ్ సెట్ ట్రాన్సిషన్ అనమాట. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫిట్‌నెస్ జర్నీలో మైండ్ సెట్ ఎట్లా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ఎళ్తదో అట్లనే నా డివైస్ యూసేజ్ కూడా ఎళ్ళిందనమాట. సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఐ థింక్ మనము ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసిన కొత్తల ఏముంటదంటే అందరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి నాకైతే ఇన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. రోజుకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం? వర్కౌట్ చేస్తున్నామా లేదా? దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటది తప్ప మనము రికవరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టం. జిమ్‌కెళ్ళినామా లేదా? ఫస్ట్ స్టేజ్ అదే ఉంటదనమాట. అందరి ఫిట్‌నెస్ జర్నీలో ఫస్ట్ స్టేజ్ ఏముంటదంటే ఈ రోజుకి జిమ్‌కి పోయినా లేదా? లేకపోతే ఈ రోజు 10,000 స్టెప్స్ నడిచినా లేదా? ఈ రెండే ఉంటాయి. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిన తర్వాతకి యూ ఫోకస్ ఆన్ డైట్. అది సెకండ్ స్టేజ్. ఫిట్‌నెస్ జర్నీలో నా ప్రకారం నన్నడిగితే దట్ విల్ బి ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ఫిట్‌నెస్ జర్నీ. సో, ఒకసారి కొంతమందికి లైక్ ఈ అలవాటు అయిపోయిన తర్వాతకి, వర్కౌట్ అలవాటు అయిపోయిన తర్వాతకి దే గెట్ ఇంటు ద డైట్ స్ట్రాటజీ. డైట్ స్ట్రాటజీ అలవాటైన తర్వాతకి యూ గెట్ ఇంటు ది స్ట్రాటజీ ఆఫ్ రికవరీ. సో, రికవరీ స్ట్రాటజీ ఎన్ని గంటలు పడుకుంటున్నావు? నెక్స్ట్ డే నీకు ఆ రికవరీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది? దాని ప్రకారం యూ స్టార్టెడ్ చూసింగ్ ద డివైసెస్ అండ్ ఆల్సో ద వర్కౌట్ రొటీన్స్ అనమాట. సో, ఇప్పుడు నేను ఆ ఫేజ్‌లో ఉన్నా. రికవరీ ఫేజ్‌లో ఉన్నా. అండ్ ఊప్ ఈజ్ బెస్ట్ డివైస్ ఫర్ రికవరీ. యాక్చువల్లీ రికవరీ ట్రాకింగ్ కోసం అని బెస్ట్ డివైస్ మార్కెట్‌లో ఏదంటే ఊపే ఇప్పుడు. సో, దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ పర్చేసింగ్ ఊప్. I బట్ think especially యాహ్! with the sleep, I think this is like the perfect device అనుకుంటున్నాను మార్కెట్‌లో. For sure. I mean that is recovery, right? Sleep is recovery. But as you said, I think వాళ్ళు నెయిల్ చేసిర్రు. స్లీప్ స్కోర్, స్లీప్ ట్రాకింగ్ అనేది ఐ థింక్ ఊప్ బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో, యాహ్! So, యాక్చువల్‌గా నువ్వు ఊప్ స్టార్ట్ చేసిన తర్వాతకి ఊప్ స్టార్ట్ చేయక ముందల అంటే ఐయామ్ ప్రిటీ ష్యూర్ లైక్ యాపిల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇట్ గోస్ బ్యాక్ టు ద ట్రాన్సిషన్ దట్ ఐ డిస్కస్డ్ అబౌట్, రైట్? సో, లైక్ క్యాలరీస్ దగ్గర నుంచి యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ డైట్ అండ్ దెన్ డైట్ దగ్గర నుంచి మనము రికవరీకి వెళ్తాము. సో, ఇదే ఉంటది. మోస్ట్ ఆఫ్ ద జర్నీస్ ఇట్లనే ఉంటాయి ఫిట్‌నెస్ జర్నీస్. చాలా మంది క్యాలరీ ట్రాకింగ్ దగ్గరనే ఆగిపోతారు. డైట్ దగ్గరికి ఎళ్ళరు. సో, డైట్ దగ్గరికి ఎళ్ళినావు అనంటే యూ ఆర్ గెట్టింగ్ సీరియస్ ఇంటు ద ఫిట్‌నెస్ జర్నీ. సో, నన్ను అడిగితే ఎవడైతే నువ్వు జిమ్‌కెళ్ళేటోడిని వాడు గనుక కొంచెం డైట్ గురించి మాట్లాడుతుండంటే హి ఈస్ సీరియస్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అనమాట. సో, ఓన్లీ నేను ఇంతసేపు వర్కౌట్ చేస్తున్నా అని అంటే మాత్రం హి ఈస్ ఇన్ ద బేబీ లెవెల్. నన్ను అడిగితే ఎవడైనా వచ్చి నా దగ్గరికి డైట్ గురించి మాట్లాడిండనుకో ఐ విల్ టేక్ హిమ్ సీరియస్‌లీ. ఐ విల్ లైక్ ఓకే దిస్ గై నోస్ వాట్ హి ఈస్ టాకింగ్. అండ్ దెన్ డైట్ తర్వాతకి రికవరీ వస్తది. లైక్ నేను ఎన్ని గంటలు పడుకుంటున్నా, నేను ఇప్పుడు లేస్తున్నా, ఇట్లా ఇంపాక్ట్ అయితుంది నాకు జర్నీ అని అంటే మాత్రం దట్ గై ఈస్ లైక్ ఇంకా పిచ్చి ఉన్నట్టుగా ఆడికి ఫిట్‌నెస్ పిచ్ ఎక్కింది ఆడికి. సో, నీలాగా.
మొత్తానికి పిచ్చోడు అంటున్నారా అన్నీ సందట్లో సైడ్. బట్ ఎనీవేస్ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఊప్? నీకు ఊపు తీసుకున్న తర్వాత నువ్వేం నేర్చుకున్నావు? అంతకుముందు నీకు యాపిల్ నుంచి ఊప్‌కి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాతకి. సో వాట్ వాస్ ద న్యూ థింగ్ దట్ యూ లెర్న్డ్? ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ. యాహ్! డెఫినెట్‌గా అసలు స్లీప్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? యాహ్! అంటే ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ వెరీ అండర్ రేటెడ్. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ ఫర్ ష్యూర్. ఎందుకు తక్కువ పడుకొని ఎక్కువ పని చేస్తే గొప్ప అనుకుంటారు జనాలు. అవును. యాహ్! సో అసలు స్లీప్‌లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఐ థింక్ యాహ్! దేర్ ఆర్ లైక్ వాట్ ఈస్ లైట్ స్లీప్, వాట్ ఈస్ లైక్ డీప్ స్లీప్, వాట్ ఈస్ లైక్ రెమ్ స్లీప్. యాహ్! ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్? స్టేజెస్ ఏంటి? అది యాక్చువల్‌గా నాకు ఐడియా లేదు. ఆఫ్టర్ యూజింగ్ దిస్ డివైస్ ఓన్లీ ఐ గాట్ టు నో. యాహ్! అండ్ యాహ్! స్లీప్ అనే కాదు. ఐ థింక్ దేర్ ఆర్ అదర్స్ లైక్ హార్ట్ రేట్ వేరియబిలిటీ గాని విచ్ వి కాల్ యాస్ హెచ్ఆర్‌వి. యాహ్! ఇంకోటి రెస్టింగ్ హార్ట్ రేట్. ఇవన్నీ నాకు తెలీదు యాక్చువల్లీ. హ్మ్. సో యాహ్! ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వి నీడ్ టు ట్రాక్ అని ఆఫ్టర్ యూజింగ్ దిస్ డివైస్ నాకు తెలిసింది యాక్చువల్లీ. దట్స్ గుడ్. యాహ్! బట్ యాహ్! నువ్వేం తెలుసుకున్నావు? నేను డెఫినెట్‌లీ సేమ్ సబ్జెక్ట్. నేను గర్మన్ నుంచి స్విచ్ అయ్యాను కదా! నాకు యాపిల్ నుంచి నాకు సామ్‌సంగ్ నుంచి గర్మన్‌కి వచ్చినప్పుడు గర్మన్‌లో ఆల్రెడీ ఈ స్పెక్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ రెస్టింగ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. సో బట్ ఊప్‌కొచ్చిన తర్వాతకి నేను స్పెసిఫిక్‌గా ఊపు గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడితే నాకు నచ్చింది ఏంటి అనంటే ఊప్‌లో స్లీప్ రికవరీ అండ్ దెన్ పర్ఫార్మెన్స్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తదనేది. నెక్స్ట్ డేకి ఇట్ విల్ గివ్ యూ ద రికమెండేషన్స్ అనమాట. సో దట్ థింగ్ ఐ లవ్ ఇన్ వూప్. అది గర్మన్‌లో లేదు. గర్మన్‌లో ఉంది. డెఫినెట్‌లీ ట్రాకింగ్ ఉందిలే గానీ కాలిక్యులేషన్ పరంగా వాళ్ళు ఆ రేంజ్‌లో లేరనమాట. సో అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్ వైస్ కూడా దీస్ ఆర్ లైక్ రియల్లీ గుడ్ దీస్ పీపుల్. exactly. And then the Yeah. very good part about Whoop is they have this sensor, dude. This sensor is equal to ECG level అనమాట. సో వీళ్ళకున్న సెన్సర్, సో బ్యాక్ ఉన్న సెన్సర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈసీజీ. యప్. సో ఏంటనంటే ఆల్మోస్ట్ నేను చదివిన దాని ప్రకారం 200 టైమ్స్ ఎవ్రీ మినిట్ 200 టైమ్స్ హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తది. సో మినిట్‌కి ఇట్ ఈస్ చెకింగ్ యువర్ హార్ట్ రేట్ ఫర్ 200 టైమ్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఈసీజీ లెవెల్ అనమాట. దానివల్ల వీడి దగ్గర రికవరీకి సంబంధించిన డేటా ఎక్కువ ఉంటది. ఎందుకంటే హార్ట్‌కి రికవరీ ఈస్ ఆల్ రిలేటెడ్ టు హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్‌కి, హార్ట్‌కి సంబంధించిన రికవరీ ప్రాసెస్. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ పంపింగ్ హై, నీకు రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అనంటే యువర్ బాడీ ఈస్ స్ట్రగ్లింగ్ టు రికవర్ అని అర్థం. యువర్ హార్ట్ ఈస్ లైక్ స్టిల్ వర్కింగ్ ఆన్ రికవరీ ప్రాసెస్. యువర్ బాడీ ఈస్ స్టిల్ వర్కింగ్ ఆన్ రికవరీ ప్రాసెస్ అని అర్థం. ఎప్పుడైతే రెస్టింగ్ హార్ట్ రేట్ లోకి వెళ్ళిపోతుందో దట్ మీన్స్ యువర్ బాడీ ఈస్ గుడ్ అనమాట. రికవరీ ప్రాసెస్ అయిపోయింది. ఇట్ ఈస్ లైక్ రిలాక్సింగ్. సో జస్ట్ టు గివ్ యూ ఎగ్జాంపుల్, మొన్న నేను ఒక రన్‌కి వెళ్ళిన. ఒక 1.5 అవర్ రన్ చేసిన. నేను జోన్ బేస్డ్ రన్స్ చేస్తా. మనం మనం యాక్టివిటీస్ గురించి, ఎక్సర్సైజ్ గురించి కూడా మాట్లాడాలి. అది డిఫరెంట్ టాపిక్ అనుకో. బట్ ఎవ్రీ వీక్ ఐ ఫోకస్ ఆన్ జోన్ 2, జోన్ 3 రన్నింగ్ అండ్ ఆల్సో VO2 రన్నింగ్ మీద ఫోకస్ చేస్తా. సో జోన్ బేస్డ్ రన్నింగ్‌కి వెళ్ళిన తర్వాతకి అబౌట్ 1000 క్యాలరీస్, 900 క్యాలరీస్ దాకా బర్న్ చేసిన. ఆ రోజు నైట్ నా రెస్టింగ్ హార్ట్ రేట్ వచ్చేసి 68 అయింది. ఎందుకనంటే బాడీ అంత స్ట్రెయిన్ అయిందనమాట. బాడీ రికవరీ ప్రాసెస్‌కి వెళ్ళిపోయింది. రికవరీ ప్రాసెస్‌లో నేను పడుకున్నా కూడా హార్ట్ ఇంకా పని చేస్తుంది. ఎందుకంటే హార్ట్ ఈస్ స్టిల్ వర్కింగ్ ఆన్ రికవరీ ప్రాసెస్. ఇంకా ఎక్కువ స్పీడ్‌గా బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది హార్ట్. బట్ నెక్స్ట్ డే రికవర్ అయిపోయిన తర్వాతకి మై హార్ట్ రేట్ డ్రాప్ టు 53. ఐడియల్‌గా ఎంత ఉండాలి అవి? అది అగైన్ ఇండివిడ్యువల్ థింగ్. ఏంటనంటే పర్సన్‌ని బట్టి మారుతుంటది. నీ నీ ఫిట్‌నెస్ లెవెల్‌ని బట్టి, నీ ఫిట్‌నెస్ ఏమంటారు స్టామినాని బట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. బట్ అథ్లీట్ టియర్‌కెళ్తే మాత్రం ఇఫ్ యూ గో టు దిస్ లైక్ అథ్లీట్ రేంజ్ టియర్ లైక్ స్విమ్మర్స్ గాని, లైక్ రన్నర్స్ గాని, లైక్ క్రికెట్ ఆడేటోళ్ళకి గాని వాళ్ళని చూస్తే నువ్వు స్పోర్ట్స్ పీపుల్‌కి దే హావ్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కడ ఎంత లో ఉంటదంటే 40స్‌కెళ్తది. సో యూ కెన్ సీ 45, 40, 42, 43 రెస్టింగ్ హార్ట్ ఉంటది. లిటరల్లీ వాళ్ళు పడుకొని డెడ్ అయిపోతారు వాళ్ళు. సో రెస్టింగ్ హార్ట్ రేట్ ఎంత తక్కువ ఉంటదో అంత స్లీప్ బెటర్ ఉంటదనమాట నీకు. సో బట్ ఎనీవేస్ నేను పీక్ లెవెల్ ఆఫ్ కార్డియో చేసేటప్పుడు సమ్మర్‌లో ఐ యూజ్డ్ టు హిట్ 40స్ యాక్చువల్లీ 42, 43 ఉంటుండే రెస్టింగ్ హార్ట్ రేట్ నాకు. ఇప్పుడు వింటర్ కాబట్టి కార్డియో తగ్గిపోయింది. రెస్టింగ్ హార్ట్ రేట్ పెరిగింది. 50స్‌కొచ్చింది.
బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ డూడింగ్. ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈ డివైస్ వల్లనే వస్తుంది కదా. మనకి డివైస్ లేదనుకో, ట్రాకింగ్ సిస్టమ్ లేదనుకో, వి డోంట్ నో లైక్ ఆల్ దిస్ స్టఫ్ కదా. సో ఎప్పుడైతే ఈ డివైస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసినామో అప్పుడే నాకు ఇదంతా అర్థమైపోయింది. లైక్ యువర్ కార్డియో ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు యువర్ హార్ట్ హెల్త్ అనేది. సో కార్డియో నువ్వు ఎక్కువ చేస్తే యూ విల్ గెట్ బెటర్ హార్ట్ రేట్ అనమాట. రెస్టింగ్ హార్ట్ రేట్ బెటర్ అవుతుంది, నీకు స్లో తక్కువ అయిపోతుంది. కార్డియో పర్ఫార్మెన్స్ తగ్గింది అనుకో నీకు, దెన్ యూ విల్ ఈవెన్చువల్లీ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్ హార్ట్ రేట్, లైక్ హై రెస్టింగ్ హార్ట్ రేట్ అనమాట. కానీ సో కాస్ట్ వైజ్ చూసుకుంటే ఊపు, ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ $239. I think it is coming under like $200. $200 for Black Friday. Only Black Friday పెట్టిండు ఆఫర్. బట్ I think good point, right? సబ్స్క్రిప్షన్ మోడల్. అవును, యా, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ డివైస్ అనమాట. నువ్వు ఏదో ఇట్లా కొనేస్తా వన్ టైం కాదు, యూ హ్యావ్ టు పే యాన్యువల్లీ. యాన్యువల్లీ. సో ఇంత కాస్ట్ పెట్టి పీపుల్, డూ యూ థింక్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు పీపుల్? అసలు ఆ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. బట్ యా, అగైన్ డిపెండ్స్, రైట్? సో నేను ఐ గో బ్యాక్ టు దట్ ట్రాన్సిషన్ దట్ ఐ నౌ స్పోక్ అబౌట్, రైట్? సో ఏంటంటే నువ్వు నీ స్టేజ్ ఏంటో నువ్వు తెలవాలి నీకు. సో నువ్వు ఎయిమింగ్ టువర్డ్స్ యువర్ లైక్ పీక్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అంటే మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూజింగ్ ఊప్. ఎందుకంటే నేను ఏదో ఇట్లా 6 packs వచ్చేదాకా చేస్తా, 6 packs అది బంద్ చేస్తా, ఏదో మూవీ స్టార్స్ లాగా ఇట్లా బాహుబలి సినిమా కోసం అది పెంచుతున్న తర్వాత ఆపేస్తా, ఇట్లా ఉంటే మాత్రం ఏదో అంటే ఇఫ్ యూ హ్యావ్ లైక్ సర్టన్ గోల్, ఏదైనా గోల్ హిట్ అయిన తర్వాతకి ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ద జర్నీ, దెన్ ఇంత ఎక్స్పెన్సివ్ డివైస్ అవసరం లేదు సో ట్రాకింగ్కి. బట్ యువర్ జర్నీ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ మై ఫిట్నెస్ జర్నీ, నేను ఆపదలుచుకోలేదంటే మాత్రం డెఫినెట్లీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ ట్రాకింగ్ డివైస్ ఈస్ గుడ్. అండ్ ఊప్ ఈస్ బెస్ట్ ఇన్ ద మార్కెట్, ఎస్పెషల్లీ రికవరీ సైడ్ అనమాట. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. సో నీ మైండ్ సెట్ని బట్టి రికమెండ్ చేస్తా. లేదు నేను యాన్యువల్గా అంత పే చేయలేను అనుకుంటే మాత్రం లైక్ వన్ టైం పర్చేసెస్, యాపిల్ వాచ్ కానీ లైక్ గవర్నమెంట్ వాచ్ కానీ, వాచెస్ ఆర్ లైక్ వన్ టైం పర్చేసెస్. యూ కెన్ జస్ట్ బై దెమ్ అండ్ దెన్ they'll be with you, right? So you don't need to pay annually. I think you can do monthly subscription also. ఊప్ కదా, యా మంత్లీ కూడా చేసే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది రా. మంత్లీ $24 ఉన్నట్టుంది. యా ఉంది, కానీ లెట్స్ సే ఇప్పుడు నీకు ఒక యు స్టార్ట్ యూజింగ్ ఇట్ టుడే, బట్ లైక్ డౌన్ ద లైన్ ఒక 6 months కో 4 months కో 5 months కో నీకు తెలిసిపోయేది యాక్చువల్లీ, అంటే నీ బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది. అవును. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చేసిన తర్వాత డూ యూ స్టిల్ థింక్ డూ యూ రియలీ నీడ్ ద డివైస్? సో లెట్స్ సే 6 monthsకి నీకు అర్థమైపోతుంది అనమాట. అంటే సో యూ ఆర్ ఏబుల్ టు గెస్ వాట్ ఈస్ యువర్ స్టేటస్ అనేది. బట్ ఆఫ్టర్ దట్ అంటే కొంతమంది అనుకుంటారు కదా, వితౌట్ డివైస్ ఐ వాంట్ టు బి లైక్ మోర్ న్యాచురల్. ఎందుకంటే చాలా మందికి ఫర్ ఇన్స్టెన్స్ పడుకున్నారు అనుకో, సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్ టు హ్యావ్ డివైసెస్ ఆన్ దర్ బాడీ ఎస్పెషల్లీ. గ్రేట్ క్వశ్చన్. అవును. సో అప్పుడు ఎట్లా వాళ్ళకి అంటే ఆఫ్టర్ 6 months తర్వాత కూడా డూ యూ రికమెండ్ యూజింగ్ దట్? Again, long term, I strongly recommend using some kind of fitness tracking device. Lifelong use చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ ఐమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ లైక్ పక్కా. సో ఎందుకు అనడానికి రీజన్ ఏంటంటే 6 monthsలో డెఫినెట్లీ నీకు నాలెడ్జ్ వస్తుంది. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ ఇన్ యువర్ బాడీ. సో నువ్వు 6 monthsలో ఎట్లున్నావో అట్లే నెక్స్ట్ 6 monthsలో ఉండదు బాడీ. అర్థమవుతుందా? ఏజింగ్ ప్రాసెస్లా సింపుల్గా కొన్ని స్పెక్స్ గురించి మాట్లాడితే హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు హార్ట్ రేట్ వేరియబిలిటీ 30-year-oldకి చూస్తే ఇట్ మైట్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 60 to 80 ఉండొచ్చు. అదే 50 years oldకి చూస్తే అది 30sకి వెళ్ళిపోతుంది హార్ట్ రేట్ వేరియబిలిటీ, లైక్ 30-40కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ రెస్టింగ్ హార్ట్ రేట్ కూడా సేమ్. సో ఈ ఇండివిజువల్ స్పెక్స్ ఏమైతాయనంటే సో నువ్వు ఏజ్ అవుతున్న కొద్దీ అవి పడిపోతుంటాయి. సో అప్పుడు మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. నీకు పడిపోతుంది అనే సైన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్ టు కీప్ దెమ్ ఇన్ ద సేమ్ పేస్. సో నువ్వు ఎఫర్ట్ పెట్టట్లేదు అనుకో ఫాస్ట్గా పడిపోతాయి. ఎఫర్ట్ పెట్టినావు అనుకో యూ కెన్ కీప్ దెమ్ అట్ ద సేమ్ లెవెల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో దానికోసం అని ఇంపార్టెంట్ అనమాట నన్ను అడిగితే. సో
అందుకనే I use it 24/7. But that's a great question. I think everybody should have some kind of device so that వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కరెంట్ రేంజ్ ఏంది, ఆ కరెంట్ రేంజ్ ని మనము కీప్ ఉంచగలుగుతామా లేదా, సస్టైన్ చేయగలుగుతామా లేదా అనే నాలెడ్జ్ వస్తుంది. కానీ ఎవ్రీబడి అంటే రికమెండేషన్ వైజ్ ఓకే, ఎందుకంటే కొంతమందికి దే వుడ్ లైక్ టు, ఇప్పుడు నువ్వు ఊపు తీసుకున్నావు అనుకో, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద స్టెప్ కౌంట్ యాక్యురేట్లీ when it compares to Apple Watch. So సో అప్పుడు ఏమవుతుందంటే వీఆర్ లైక్ యాక్టివిటీ ట్రాకింగ్ ఏమో గర్మన్ అంటున్నావు, స్లీప్ ఏమో ఊప్ అంటున్నావు, వాకింగ్ ఏమో యాపిల్ అంటున్నావు. సో ఐ థింక్ పీపుల్ విల్ ఎండ్ అప్ యూజింగ్ మల్టిపుల్ డివైసెస్ కొనాల్సి వస్తుందా అంటున్నావు మొత్తానికి. సో అప్పుడు యాక్చువల్గా ఇది ఎట్లా నాకు తెలిసిందంటే, నేను 5 మైల్ రన్కి వెళ్ళుండే. ఓకే. సో 2 పెట్టుకున్నా, ఊపు పెట్టుకున్నా, యాపిల్ వాచ్ పెట్టుకున్నా. ఓకే. ఊపులో చూస్తే ఇట్ ఈస్ షోయింగ్ లైక్ 5 miles సో అండ్ సో క్యాలరీస్. యాపిల్లో చూస్తేనేమో ఐ థింక్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ సమ్వేర్ అరౌండ్ 4.84 8.5 సంథింగ్ ఆ రేంజ్లో చూపించింది అనమాట, నెంబర్ ఆఫ్ మైల్స్ వైజ్. ఓకే. సో డెఫినెట్గా దెర్ ఈస్ అ వేరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్. ఎలా తెలుస్తుంది ఏ డివైస్ యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అని, అది ఒక క్వశ్చన్. ఒకటి ఏంటంటే, ఇన్ని డివైసెస్ కాకుండా అసలు కొంతమందికి అసలు డివైసెస్ యూస్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ లివింగ్ నౌ వీఆర్ ఎట్ ది స్టేజ్ వేర్ వి ఆర్ లైక్ డూయింగ్ సమ్ ఈ ఫాస్టింగ్ యాక్చువల్లీ. సో చాలా మంది ఏంటంటే ఈ షుడ్ నాట్ యూజ్ మచ్, అంటే పాసిబుల్ డివైసెస్ యూజ్ చేయకూడదు అంటారు. బట్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ యాక్చువల్లీ? 2 questions, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు అన్న దాంట్లో ఏంటంటే మల్టిపుల్ డివైసెస్ అవసరం లేదు నన్ను అడిగితే. అంటే నువ్వు ఇంకా నాలాంటి ఎదవైతే అది వేరే విషయంలే కానీ, బట్ నేనేమన్నా అంటే నేను ఎందుకు అప్గ్రేడ్ అయ్యానో చెప్తే ఐ థింక్ దట్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. ఏంటంటే గర్మన్లో స్లీప్ ట్రాకింగ్ ఏదైతే ఉందో అది గర్మన్లో అంత గ్రేట్గా లేదు. సో అగైన్ ఊప్లో ఏం క్యాలిక్యులేట్ చేస్తుండో గర్మన్లో అన్నీ ఉంటాయి. సో బేసికలీ సేమ్ ఫీచర్స్ గర్మన్లో ఉన్నాయి. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఎంత ఎఫెక్టివ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, హౌ అక్యురేట్ దే ఆర్ అనేది. సో గర్మన్ వచ్చే లోపల ఇప్పుడు ఆన్ 1 to 10 స్కేల్ నీ స్లీప్ స్కోర్ ఒక 7.5 వరకు అక్యురేట్గా ఉంటుంది. వెరాజ్ ఊప్కి వచ్చే లోపల ఇట్ విల్ హిట్ యువర్ లైక్ 9.9% అక్యురేట్గా ఉంటుంది స్లీప్ స్కోర్. లిటరల్లీ ఐ థింక్ మనోడికి కూడా తెలుసు ఆ విషయం, ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. ఒకసారి యూజ్ చేసే ఊపు, నువ్వు పడుకుని లేచిన టైం నువ్వు చెప్పనవసరం లేదు ఊప్కి. లిటరల్లీ పడుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే లేచేంత వరకు సెకండ్స్తో సహా వాడికి తెలుసు, అంత అక్యురేట్గా యాడ్ చేస్తున్నాడు స్లీప్. బట్ గర్మన్లో అట్లా ఉండదు. అండ్ ఆల్సో ఊప్లో ఇంకొకటి ఏంటంటే, నువ్వు మధ్యాహ్నం నాప్ వేసినావు అనుకో, తెలవకుండా మధ్యాహ్నం తిన్న తర్వాత మనం పడుకుంటాం ఒక్కోసారి. పడుకుంటే ఆ 15 minutes 20 minutes నాప్ కూడా ప్రిసైజ్ గా యాడ్ చేస్తాడు వాడు. ఐ థింక్ బికాస్ అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద హార్ట్ రేట్ ట్రాకింగ్, రైట్? సో దే హ్యావ్ గ్రేట్ సెన్సార్స్ టు అక్యురేట్లీ ప్రిసైజ్లీ క్యాలిక్యులేట్ యువర్ హార్ట్ రేట్. ఆ హార్ట్ రేట్ కనుక ఒకేసారి హై హార్ట్ రేట్ నుంచి సడన్ గా డ్రాప్ ఉందనుకో, he knows that you're resting somehow, and then they have bunch of like other algorithms going on in the back end to calculate if you're sleeping or if you're doing some activity. But they nailed the algorithm ఏంటంటే they know whenever you're sleeping proper యాడ్ చేస్తాడు. సో ఐ థింక్ స్లీప్ వైజ్ ఐ విల్ అగ్రీ, కానీ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అంటే దే ట్రూలీ బేస్డ్ ఆన్ ది హార్ట్ రేట్ కాబట్టి, లెట్స్ సే యు ఫీలింగ్ స్ట్రెస్, లైక్ యు ఆర్ ఫీలింగ్ యాంగ్జైటీ, సో ఆటోమేటికల్లీ నీ హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు వాడు ఏదో యాక్టివిటీ కింద డిటెక్ట్ చేసి స్టిల్ లైక్ ఈ ట్రై టు క్యాలిక్యులేట్ యూనో నెంబర్ ఆఫ్ క్యాలరీస్. సో యాక్చువల్లీ నువ్వు యాక్టివిటీ చేయట్లేదు అంటే ఫిజికలీ డూయింగ్ సమ్ యాక్టివిటీ, బట్ ఇన్ దట్ కేస్ ఐ డోంట్ నో. సో ఐ థింక్ ఏమైతుందనంటే ఊప్లా ఐ థింక్ ఇట్ గోస్ బ్యాక్ టు వై ఊప్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్టెప్ కౌంట్. అసలుకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఇది రిలేటబుల్ అనమాట. ఏంటంటే ఈ వాచెస్, మోస్ట్ ఆఫ్ ద వాచెస్ ఆర్ లైక్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దేర్ ప్రోగ్రామ్ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ స్టెప్ కౌంట్. సో ఏంటంటే హిస్టారికల్లీ స్టెప్ కౌంట్ ని ప్రకారమే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ అని రన్ చేస్తుండే.
ఊపుగాడు నాకు తెలిసి ఏం ఆలోచించినాడంటే, స్టెప్ కౌంట్ ఒక్కటే కాదు కదా హార్ట్ రేట్‌ని రైజ్ చేసేది. దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఈవెంట్స్ దట్ యూ లైక్ దట్ కెన్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్, రైట్? సో సింపుల్ ఎగ్జాంపుల్ వుడ్ బి, ఇప్పుడు డిష్ వాష్ చేస్తున్నావు, లేకపోతే కార్ వాష్ చేస్తున్నావు, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తున్నావు, ఇంట్లో పని చేస్తున్నావు. చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే యూఆర్ గోయింగ్ టు బర్న్ క్యాలరీస్, మోర్ క్యాలరీస్. ఎందుకంటే నీ హ్యాండ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, నీ లెగ్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు స్టెప్ కౌంట్ కాదు, అది స్టెప్స్ కాదు, బట్ యు ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ టు బర్న్ మోర్ క్యాలరీస్. దాన్ని కూడా ఊపుగడి కన్సిడర్ చేస్తాడు. కానీ నువ్వు వేరాజ్ ఇఫ్ యూ గో విత్ లైక్ గర్మన్ ఆర్ యాపిల్ వాచెస్, దే వోంట్ ఈవెన్ లైక్ ట్రాక్ దట్. అలా దాని యాక్టివిటీ కింద ట్రాక్ చేయవు నువ్వు, అన్లెస్ యూ మాన్యువల్లీ యాడ్ దట్. లైక్ నేను ఒక యాక్టివిటీ చేస్తున్నా అని పోయి యాడ్ చేస్తే తప్ప దే డోంట్ నో దట్ యువర్ క్లీనింగ్ డిషెస్ ఆర్ లైక్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్. బట్ ఊపులోకి వచ్చేలోగల ఊపు అట్లా కాదు. ఊపు ఏం చేస్తుందంటే, వెన్ దే సీ ఏ హై ఇన్ ద స్ట్రెయిన్, లైక్ సమ్ కైండ్ ఆఫ్ హై వచ్చింది అని అది కాన్స్టెంట్ గా రన్ అవుతుంది ఫర్ అబౌట్ 15-20 minutes అంటే మాత్రం హీ నోస్ దట్ యు ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ. సో ఆ యాక్టివిటీ ఏందో కూడా గెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏంటంటే, ఓకే, డిపెండింగ్ ఆన్ యువర్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ద మూవ్మెంట్స్, అది క్రికెటా లేకపోతే యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని యాడ్ చేస్తాడు ఒక్కోసారి, లేకపోతే ఒక్కోసారి యువర్ క్లీనింగ్ అని సమ్ వాడికి యాక్టివిటీ దొరకలేదు అనుకో, సమ్ డిఫాల్ట్ యాక్టివిటీ యాడ్ చేస్తాడు, యాక్టివిటీ అని పెట్టేస్తాడు అంతే. బట్ దట్ ఈస్ ద గుడ్ పార్ట్ అబౌట్ ఊప్, రైట్? సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, యాక్చువల్లీ సైంటిఫికల్లీ కూడా దట్స్ ద బెస్ట్ వే టు ట్రాక్ ద క్యాలరీ సిస్టమ్. ఎందుకంటే anything that raises your heart rate is going to burn more calories, so that needs to be considered as an activity. ఇప్పుడు ఇట్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, దీని గురించి మనం మొన్న కూడా మాట్లాడినాం. నీట్ అని ఒకటి ఉంది, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఐ థింక్ ఈ సబ్జెక్ట్ చాలా మంది తెలియదు. ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నామనంటే, క్యాలరీస్ బాడీ ఒక రోజు, ఐ థింక్ ఈ సబ్జెక్ట్ గురించి మనం ఇంకా వేరే పాడ్కాస్ట్ చేయాలి, ఎక్కువ మాట్లాడలేదు సబ్జెక్ట్ గురించి. బట్ హై లెవెల్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే, బాడీ క్యాలరీస్ ని 2 ways లో బర్న్ చేస్తుంది. ఒకటి ఏంటంటే బిఎంఆర్, ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ రిలేటెడ్ క్యాలరీస్. సో బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, విచ్ ఈస్ బేసికల్లీ యువర్ బాడీస్ వే ఆఫ్ బర్నింగ్ క్యాలరీస్ ఫర్ లివింగ్. ఏంటంటే నువ్వు బతుకున్నందుకు, గాలి పీల్చినందుకు, తిన్నందుకు, నువ్వు పడుకున్నందుకు యు బర్న్ క్యాలరీస్. సో దట్ ఈస్ బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్. ప్రతి మనిషికి 70-80% ఆఫ్ దర్ క్యాలరీ బర్న్, ఎవ్రీ డే బర్న్ చేసే క్యాలరీస్ లో 70-80% బిఎంఆర్ ఉంటుంది. ఇంకొక 20-30% మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది. సో నువ్వు రన్నింగ్కి వెళ్ళినా లేకపోతే వర్కౌట్ చేసినా ఒక 20-30% అడిషనల్ యాడ్ అవుతుంది. అయితే ఈ బిఎంఆర్ లో కూడా కొత్త థింగ్ ఉంది. ఏంటి అని అంటే, దే కాల్ ఇట్ యాజ్ నీట్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, విచ్ మీన్స్ కొంతమంది తెలియకుండా కాళ్ళు ఊపుతుంటారు. సో కాళ్ళు ఊపడం ఈజ్ అన్ యాక్టివిటీ యాక్చువల్లీ. సో కాళ్ళు ఎక్కువ ఊపడం వల్ల హార్ట్ రేట్ రైజ్ అవుతుంది. సో దే ఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్ ఇండైరెక్ట్లీ, తెలియకుండా అన్నోయింగ్లీ దే ఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్. సో మొన్న ఆండ్రూ హ్యూబర్మ్యాన్ అనుకుంటే ఎవరితో పాడ్కాస్ట్ చూస్తుంటే, దిస్ గాయ్ వాజ్ లైక్ టాకింగ్ అబౌట్ నీట్. ఏంటంటే కొంతమందికి ఈ నీట్ ద్వారా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారట. దే ఎండ్ అప్ బర్నింగ్ లైక్ thousands ఆఫ్ క్యాలరీస్ తెలియకుండానే. దట్స్ వై ఎంత తిన్నా కూడా లావుగారు వాళ్ళు. సో కొంతమంది ఎంత తిన్నా లావుగాడు ఏంట్రా వీడు సన్నగా ఉన్నాడు అనుకుంటాం. బట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ హై నీట్. సో కాళ్ళు ఊపడమో లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ రావడమో ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు, తెలవకుండా జరుగుతుంటుంది వాళ్ళకి అది. బట్ ఎనీవేస్, ఊప్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది యాక్టివిటీ కింద, బట్ అదర్ డివైజెస్ కన్సిడర్ చేయవు. దట్స్ వై ఊప్ ఈస్ బెస్ట్ ఇన్ ద రికవరీ ప్రాసెస్, బెస్ట్ ఇన్ ద ట్రాకింగ్ ప్రాసెస్. యా, ఊప్ ఈస్ తోప్ అంటావు. ఊప్ తోప్ ఫర్ షూర్. బట్ ఐ థింక్ అగైన్ టు గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ కొనాలా డివైజెస్ అని అంటే అవసరం లేదు. నన్ను అడిగితే ఇఫ్ యు ఆర్ జస్ట్ లైక్ వన్ డివైస్ ఈస్ ఫైన్. సో ఇఫ్ యు ఆర్ సంబడి లైక్ ఒక 20,000 30,000 పర్ మంత్ శాలరీ వచ్చేటోడు అయ్యి ఉంటే, నన్ను అడిగితే ఇన్ని డివైజెస్ ఇంత ఎక్స్పెన్సివ్ స్ట్రాటజీ అవసరం లేదు. సో నువ్వు యూ కెన్ జస్ట్ బై లైక్ వన్ డివైస్. ఐ థింక్ ఇండియాలో అయితే ఎంఐ వాళ్ళు, షామీ వాళ్ళు, దే ఆర్ గుడ్ ట్రాకింగ్ డివైస్ క్రియేట్ చేస్తున్నారు. ఫిట్బిట్ కూడా గుడ్ ట్రాకింగ్ డివైసెస్ ఉన్నాయి. సామ్సంగ్ హ్యాస్ గుడ్ ట్రాకింగ్ డివైసెస్. సో బై వన్ స్మార్ట్ వాచ్. అండ్ ఆల్సో ఐ థింక్ వీ నీడ్ టు టాక్ అబౌట్ పీపుల్. స్మార్ట్ వాచ్ కొనే వాళ్ళు ఎట్లా వాడుతున్నారు కూడా మాట్లాడాలి మనం, తర్వాత మాట్లాడదాం సబ్జెక్ట్ గురించి. బట్ కొని దాన్ని 24/7 పెట్టుకోండి. మనోళ్ళు స్మార్ట్ వాచెస్ చాలా మంది కొని, నాకు ఒక బొమ్మర్దిగా ఉన్నాడు, యాపిల్ వాచ్ పొదుగులు కొంటాడు, ప్రతి సంవత్సరం కొత్త వాచ్ రాగానే కొంటాడు. ఎప్పుడు చూసినా వాచ్ బీరువాలో ఉంటుంది. నేను పోయి, అరే నీ వాచ్ ఏది రానంటే, పెళ్లి కోసం పండగల కోసం అది పెట్టుకుంటా, లేకపోతే బీరువాలోనే ఉంటుంది, బయటికి తీయని బావా అంటాడు. అసలు లైక్, అరే అలాంటప్పుడు యూ షుడ్ బై సమ్ అదర్ వాచెస్ లైక్ ఫాజిల్ వాచెస్, మంచి మంచి వాచెస్ ఉన్నాయి అవతల. సో అదే ప్రైస్కి యూ గెట్ గుడ్ వాచెస్. ఇప్పుడు
స్మార్ట్ వాచ్ పర్పస్ వేరే. స్మార్ట్ వాచ్ పర్పస్ ఈస్ టు ట్రాక్ యువర్ యాక్టివిటీ అండ్ ట్రాక్ యువర్ స్లీప్, ట్రాక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ బాడీ. దాన్ని నువ్వు 24/7 బాడీ మీదనే ఉంచాలి, అంతే తప్ప తీసుకపోయి బీరువాలో పెట్టుకోవడానికి కాదు. అది మనకు అది ఇంకా ఎక్కలేదు అనుకుంటా, కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అది ఇంకా స్టిల్ అది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బట్ ఐ థింక్ గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఐ థింక్ వన్ డివైస్ ఈస్ ఫైన్. జస్ట్ రివ్యూస్ చూడండి, చూసి కొనండి. నన్ను అడిగితే యూఎస్ లో ఉన్న కొంచెం మనీ ఉన్నాయంటే మాత్రం బై గర్మన్. గర్మన్ ఇస్ ద బెస్ట్. అంటే ఏంది నీ అర్థం, యూఎస్ లో ఉంటేనే మనీ ఉంటాయా? ఐ మీన్ ఎందుకు అంటే గర్మన్ అపరెంట్లీ ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ రా ఈ వాచ్. ఇండియా ఇక్కడ $200 ఏమో కొన్నా నేను గర్మన్ ఇన్స్టింక్ట్. ఇండియాలో చూస్తే 55,000 ఉంది. సో దట్స్ వై ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇండియాకి యూఎస్కి. అందుకనే అగైన్ ఫ్రెండ్స్ ఉంటే యూఎస్ లా మంచిగా యూఎస్ నుంచి తెప్పించుకోండి గర్మన్ వాచెస్. ఇఫ్ నాట్ బై సంథింగ్ పెట్టుకోవచ్చు. ఆలోచిద్దాం. సెకండ్ క్వశ్చన్ నువ్వేదో అడిగినవరా, నేను మిస్ అయిన ఫ్లోలా. అసలు డివైజెస్ లాగవద్దు, బట్ ఐ స్టిల్ వాంట్ టు గెట్ ట్రాక్డ్ అంటే ఏంటి? అంటే అసలు మార్కెట్ లో ఏమున్నాయి డివైజెస్? నేను బాబు గారి చేతికి ఒక రింగ్ చూసా, ఏంటి దాని సంగతి? యా, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ప్లేస్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అది. నువ్వు ఇందాక అన్నది అదే. ఏంటంటే కొంతమందికి బట్టలు వేసుకుని పడుకోవడం ఇష్టం ఉండదు, అలాంటప్పుడు డివైస్ పెట్టుకుని ఆడపడుకుంటారు కదా. కొంతమంది అంటే నీకా? ఇప్పుడు దాని గురించి ఎందుకురా. నాకు నిజంగానే నాకైతే నాకు మినిమల్ క్లోతింగ్ ఉండాలి నిద్ర రావాలంటే. నేను డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే మాత్రం ఇంతకు ముందు ఎట్టుంటేనంటే లిటరలీ షర్ట్లెస్ గా మొత్తం ఓన్లీ నీ గురించి ఎందుకులే, సింగిల్ పీస్ వేసుకొని పడుకుంటే తప్ప నిద్ర రాకపోతుండే. బట్ ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్ నౌ. ఏంటంటే బట్ గ్రేట్ క్వశ్చన్. ప్లేస్మెంట్ అనేది కూడా కొంతమందికి ఇరిటేటింగ్ ఉంటుంది. ఏంటంటే కొంతమందికి రిస్ట్ మీద పెట్టుకుంటే ఎక్కువ ఇరిటేషన్ ఉండొచ్చు, ఎందుకంటే రిస్ట్ ఎక్కువ మూవ్మెంట్ అవుతుంటది, అక్కడిక్కడ చేతి కింద వాటి కింద పడుకున్నప్పుడు తగులుతుంటది, అండ్ దట్ విల్ డిస్టర్బ్ యువర్ స్లీప్. నీకు లేదురా, కొంతమంది డిపెండింగ్ ఆన్ ద ప్లేస్మెంట్, రైట్? సో ఫ్యూ పీపుల్ నీకు ఓకే ఉండొచ్చు, బట్ ఫ్యూ పీపుల్ కి రిస్ట్ ఇబ్బంది ఉండొచ్చు. దట్స్ వై యూనో ఊపు డెఫినెట్లీ థాట్ అబౌట్ దిస్. అందుకనే వాళ్ళు బైసెప్ బ్యాండ్ ఒకటి క్రియేట్ చేసిర్రు, వేస్ట్ కూడా ఒక బ్యాండ్ క్రియేట్ చేసిండు. నేను బైసెప్ బ్యాండే వాడుతున్నాను. యా, బట్ వేస్ట్ కూడా ట్రై చేసిండాడు, ఎందుకంటే వాడికి తెలుసు. ఐ థింక్ దే డెఫినెట్లీ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే రిస్ట్ మీద ఇబ్బంది అయితే బైసెప్ మీద పెట్టుకో, బైసెప్ మీద ఇబ్బంది అయితే వేస్ట్ మీద పెట్టుకో, బట్ వాడినైతే వాడు ఊపు అయితే వాడని చెప్పినాడు. బట్ డెఫినెట్లీ కదా, నీకు ఏంటంటే స్లీప్ నీ కంఫర్ట్ నీకు తెలవాలి, అది యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, రైట్? సో నువ్వు చేతి మీద పెట్టుకుని కొన్ని రోజులు చూడాలి ఎంత నీకు కంఫర్టబుల్ ఉందా లేదా, నిద్ర మధ్యలో లేస్తున్నావా దాన్ని తగిలి అని. తర్వాతకి యూ ట్రై ఆన్ బైసెప్ అండ్ దెన్ ట్రై వేస్ట్. లైక్ అగైన్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అది నువ్వు ట్రై చేయాల్సిందే. ఇవన్నీ నీకు వర్కౌట్ కావట్లేదని అంటే బాబు గారు పెట్టుకున్న రింగ్ ఉంది, ఓరా రింగ్ అని. సో ఐ థింక్ అగైన్ దిస్ గాయ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు ఆరా రింగ్ వాడుతున్నారు అనుకుంటా బాబు గారు. యా, సో ఇంట్రెస్టింగ్ కదా, రైట్? సో ఐ థింక్ ఈ వీళ్ళు ఇంత మైండ్ పెట్టిర్రు ఏంటనంటే జనాలకు డివైస్ పెట్టుకుని నిద్రపోవడం ఇష్టం ఉండదేమో అని చెప్పి దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఏరియాస్, లైక్ ఫింగర్ నుంచి, రింగ్స్ నుంచి మొదలు పెడితే, వాచెస్ నుంచి మొదలు పెడితే, బైసెప్, వేస్ట్, డిఫరెంట్ ఏరియాస్ లో యాక్టివిటీ ట్రాకింగ్ డివైస్ స్టార్ట్ చేస్తారు. యా, ఏదో బెడ్ ఏదో ఉందని చెప్పు. 8 స్లీప్ మ్యాట్రెస్. యప్, గ్రేట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇదంతా నాకు ఇష్టం లేదు, ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదు, ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదు, నా బాడీ మీద ఎక్కడున్నా ఇష్టం లేదంటే మాత్రం దెర్ ఈస్ దిస్ కంపెనీ 8 స్లీప్ అని. వాళ్ళు ఏం చేశారంటే మ్యాట్రెస్ డిజైన్ చేశారు, స్లీప్ ట్రాకింగ్ మ్యాట్రెస్. అండ్ అనదర్ గుడ్ థింగ్ అబౌట్ దట్ మ్యాట్రెస్ ఈస్ టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు ఆ మ్యాట్రెస్ తోటి. సో బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఏంటంటే బట్ అగైన్ ఇంకొక సబ్జెక్ట్ ఇది, మనం వేరే పాడ్కాస్ట్ చేయాలి దీని గురించి. బట్ ఏంటంటే హై లెవెల్ ఏంటంటే నువ్వు పడుకున్నప్పుడు బాడీ టెంపరేచర్ 1-2 degrees డ్రాప్ అవుతుంది. నువ్వు చిన్నగా పడుకొని డీప్ స్లీప్కి వెళ్ళి లేస్తున్నప్పుడు పొద్దున 5-6 టైంకి బాడీ టెంపరేచర్ 1-2 degrees పెరుగుతుంది. సో 98 degrees Fahrenheit ఏదో అంటారు కదా, 98.7 degrees, 98.6 degrees Fahrenheit ఏదో బాడీ టెంపరేచర్ అంటారు. అది యాక్చువల్లీ తప్పు. ఏంటంటే బాడీ టెంపరేచర్ ఒకటే రేంజ్లో ఉండదు. ఇట్ విల్ గో డౌన్ ఇన్ ద ఈవినింగ్ పడుకునే ముందర, అండ్ దెన్ లేచే ముందర పెరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ నీ బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, +1 degree, +2 degrees పెరుగుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఇట్స్ బేసికలీ సర్కేడియం రిథమ్. సూర్యుడితోటి మన బాడీ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే సూర్యుడు సన్ రైజ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, సన్సెట్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో బట్ ఎనీవేస్ వీడు ఏం చేస్తారంటే 8 స్లీప్ మ్యాటర్స్ ఏంటంటే
దే సెట్ దట్ ఫర్ యూ. ఏంటంటే నువ్వు పడుకున్నప్పుడు కూల్గా క్రియేట్ చేస్తాడు మ్యాటర్స్ని, అండ్ దెన్ వన్స్ యూ గో ఇన్ టు ద డీప్ స్లీప్ దే విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో ఏంటంటే నీ బాడీ స్లీప్ ప్యాటర్న్ ప్రకారం మ్యాట్రెస్ టెంపరేచర్ కూడా మారుతుంటుంది. సో అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద బెటర్ స్లీప్. అంటే రివ్యూస్ చూస్తే మాత్రం చాలా మందికి 20-30% చేంజెస్ వచ్చిన స్లీప్లో అంటారు. సో దే ఆర్ ఏబుల్ టు అచీవ్ మోర్ స్లీప్ విత్ ద మ్యాట్రెస్. బట్ సూపర్ ఎక్స్పెన్సివ్ డూడ్. ఐ థింక్ దే హ్యావ్ లైక్ $4,000 ఏమో మ్యాట్రెస్. అది చాలా చాలా ఎక్స్పెన్సివ్. $4,000 ఏమో ఉంది. మొన్న బ్లాక్ ఫ్రైడే డీల్ కింద $600 ఆఫ్ పెట్టిన. అట్లా కొందామన్న దాకా పోయింది. ఇంత బల్బ్ ఎందుకు మనకని ఆగింది నేను. ఇప్పటికే ఎక్కువైపోయింది, అతి ఎక్కువైపోయింది. ఈ డివైజెస్ అన్ని ఎక్కువైపోయినాయి. ఇంకా మళ్ళీ మ్యాట్రెస్ కూడా ఎలక్ట్రానిక్ మ్యాట్రెస్ ఎందుకని చెప్పి ఇంట్లో సో అయిపోయా. బట్ బట్ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్లీ. డివైజెస్ ప్లేస్మెంట్ని బట్టి కూడా చాలా మందికి నిద్ర పట్టకపోవచ్చు. ది నీడ్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఏ ప్లేస్మెంట్లో వాళ్ళకు బాగుందో ఎక్స్ప్లోర్ చేయాలి. ఇఫ్ యూ ఆస్క్ మీ, స్లీప్కి వీటి కంటే ఎక్కువ డిస్టర్బెన్స్ లైట్ తోటి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇవి యాక్చువల్లీ ఇవి అంత డిస్టర్బ్ చేయవు స్లీప్కి. సో ఈ ట్రాకింగ్ అంత డిస్టర్బ్ చేయదు. స్లీప్ని ఎక్కువ డిస్టర్బ్ చేసేది ఏంటంటే లైట్, యాక్చువల్లీ బ్లూ లైట్, ఎస్పెషల్లీ బ్లూ లైట్ చాలా డిస్టర్బ్ చేస్తుంది స్లీప్ని. సో ఇఫ్ యూ కెన్ అవాయిడ్ బ్లూ లైట్, దీస్ ఆర్ లైక్ లిటరలీ బాడీ నిద్రపోయినప్పుడు ప్యారలైజ్ అవుతుంది. నీకు బాడీ మీద నీకు ఒక స్టేజ్లో డీప్ స్టేజ్కి వెళ్ళిన తర్వాతకి బాడీ మైండ్ టేక్ ఓవర్ చేసుకుని బాడీని ప్యారలైజ్ చేసి పడేస్తుంది. సో ఈ డివైస్ ఉన్నా కూడా బాడీకి తెలియదు. లిటరలీ బాడీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రాసెస్ స్లీప్. సో ఒక్కసారి డీప్ స్లీప్కి వెళ్ళిన తర్వాతకి మైండ్ నుంచి కెమికల్స్ రిలీజ్ అయిపోయి యువర్ ఎంటైర్ బాడీ గోస్ టు ప్యారలైజ్ స్టేట్. అందుకని కొంతమందికి నిద్రపోయినప్పుడు కాళ్ళు చేతులు లేపాలనిపించినా లేబోయి, వాళ్ళకు స్లీప్లో డ్రీమ్లో కాళ్ళు లేస్తున్నాయి చేతులు లేస్తున్నాయి అనిపిస్తుంది. బట్ వాళ్ళు రియాలిటీలో లేపలేరు వాటిని, ఎందుకంటే బికాస్ యువర్ ఎంటైర్ బాడీ ఈజ్ ప్యారలైజ్డ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్రాసెస్. వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. బట్ యా, సో ఐ థింక్ దీస్ డివైజెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ స్లీప్. ఏం ఉండదు, చేంజ్ ఉండదు. బట్ లైట్ అన్నావు కదా, అప్పుడు లైట్ ని అవాయిడ్ చేయడానికి ఏం డివైసెస్ ఉంటాయి ఇప్పుడు? అగైన్ అనదర్ సబ్జెక్ట్, స్లీప్ గురించి మనం డీప్ గా మాట్లాడాలి. బట్ ఏంటంటే ఇన్ నట్షెల్ ఏం చేయాలంటే, మార్నింగ్ యూ నీడ్ టు ఎక్స్పోజ్ టు హై లైట్, బ్రైట్ లైట్, అండ్ దెన్ ఈవినింగ్ లైట్ అవాయిడ్ చేయాలి. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. మన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుగూకులు సన్ గ్లాస్ పెట్టుకుని తిరుగుతారు. అసలు సన్ గ్లాస్ అనేది పొద్దున అవసరం లేదు. లిటరల్లీ యూ నీడ్ టు గెట్ ఎక్స్పోజ్ టు ద సన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా నీ కంటికి బ్లూ లైట్ అవసరం. బ్లూ లైట్ ఎక్కువ తీసుకోవాలి నువ్వు కన్ను. బట్ ఆఫ్టర్నూన్ నుంచి మొదలు పెడితే ఈవినింగ్ దగ్గర వచ్చేలో కూడా బ్లూ లైట్ తగ్గియాలి. ఈవెన్చువల్గా బ్లూ లైట్ని తగ్గించుకుంటూ రావాలి నువ్వు. ఇంకా ఈవినింగ్ ఎస్పెషల్లీ 2-3 hours బిఫోర్ ద బెడ్ టైమ్ బ్లూ లైట్ని కంప్లీట్గా బ్లాక్ చేసి పెట్టేసేయాలి. బికాస్ బ్లూ లైట్ విల్ సప్రెస్ యువర్ మెలటోనిన్ ప్రాసెస్. బ్లూ లైట్ ఎక్కువ తీసుకుంటే బెడ్ టైం ముందర నీ మెలటోనిన్ అబౌట్ 20-30% వరకు సప్రెస్ అయిపోతుంది. సో ద మెలటోనిన్ ఈజ్ అన్ హార్మోన్ దట్ విల్ హెల్ప్ యూ విత్ ద స్లీపింగ్ ప్రాసెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మెలటోనిన్ దెన్ నీకు స్లీప్ పట్టదు, నిద్ర రాదు. సో ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ యువర్ మెలటోనిన్, హార్మోన్ సెక్యూర్ చేయాలంటే మాత్రం యూ షుడ్ అవాయిడ్ బ్లూ లైట్. అందుకనే చాలా మంది స్క్రీన్ యూజ్ చేయకు, 2 hours ముందర టీవీ చూడకు, 2 hours ముందర స్క్రీన్ ఫోన్స్ వాడకండి అని చెప్తారు. ఎందుకంటే అవాయిడింగ్ బ్లూ లైట్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అవాయిడ్ బ్లూ లైట్. ఎందుకంటే ఫోన్స్ ఒకటే కాదు, బ్లూ లైట్ ఈజ్ ఎవ్రీవేర్. ఎల్ఈడీస్లో కూడా బ్లూ లైట్ ఉంటుంది, తెలవకుండా బ్లూ లైట్ వస్తుంటుంది. అండ్ దెన్ కార్ లైట్స్లో కూడా బ్లూ లైట్ వస్తుంది. సో లైక్ బ్లూ లైట్ ఈజ్ ఎవ్రీవేర్. అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అందుకని నేను ఏం చేస్తానంటే ఐ యూజ్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. నా దగ్గర ఉన్నాయి. ఇట్స్ లైక్ చీప్, వెరీ చీప్. ఐ థింక్ $15-20 కూడా దొరుకుతాయి. I would strongly recommend using those glasses 2 hours before the bedtime, like 2-3 hours before the bedtime. ఇంకా వాటిని పెట్టేసుకుని ఉండిపోండి. ఇక వాటిని తీయకుండా బెడ్ టైం వరకు వాటిని యూజ్ చేస్తే యూ విల్ సెక్యూర్ యువర్ మెలటోనిన్ అండ్ దెన్ యూ విల్ గెట్ బెటర్ స్లీప్. That's what I do. That's my strategy and it is working for me. Like almost like 1 month నుంచి యూజ్ చేస్తున్నాను వాటిని. సో నాకు లిటరలీ మెలటోనిన్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను పడుకున్న తర్వాతకి ఒక 20 minutes పట్టేది స్లీప్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఒక 9 minutesలో వెళ్ళిపోతున్నా. అది అగైన్ ఊప్ ట్రాక్స్ దట్ ఆల్సో, రైట్? సో ఎంత స్లీప్లో నువ్వు స్లీప్కి వెళ్తున్నావు అనేది తెలుస్తుంది. బట్ బిఫోర్ ఇట్ వాస్ లేటెన్సీ వాజ్ అబౌట్ 20 minutes. నౌ ఇట్ ఈస్ అబౌట్ 8-9 minutes. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మెలటోనిన్ ఈస్ లైక్ more nowadays because of the blue light blocking. Yeah, great tip కదా. సో I think we covered most of the points already. 40 minutes hit చేస్తున్నాం. Before we close this devices podcast, your takeaways. I think firstly నా క్వశ్చన్ ఏంటంటే, do you recommend using
సమ్ కైండ్ ఆఫ్ డివైస్. ఇంకోటి ఏంటంటే లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ ఎంటైర్ డివైస్ థింగ్? ఇంత చెప్పాక కూడా రికమెండ్ చేయకపోతే బాగోదు కదా. యా, డెఫినెట్గా ఐ థింక్ యూ షుడ్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ డివైస్. యా. సో ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ గివ్స్ యూ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్. యా. దట్ కెన్ బి ఎనీథింగ్. సో యా, నాకైతే లిటరల్లీ One thing you learned from the tracking device, sorry to interrupt, but close it with one thing, like one important thing that you learned and then you started implementing. యా, స్లీప్. యాక్చువల్గా ట్రైంగ్ టు స్లీప్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేసికల్లీ. సో వాడు ఒక టైం ఇస్తాడు మనకి బ్యాండ్లో, ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు పడుకోవాలి, లేదంటే నీకు ఎంత స్లీప్ అవసరమో, ఆర్ ఎల్స్ లైక్ యువర్ ఇన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ డెప్త్ యూ హ్యావ్ అని చెప్తాడు. అండ్ నేను నేర్చుకుంది ఏంటంటే, ఇదివరకు రన్కి వెళ్తుండే బట్ ఎప్పుడు నేను స్లీప్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఉండేవాడిని. యూజింగ్ దిస్ ఊప్ బ్యాండ్ ఐ నో how much my body needs to get sleep in order to recover. So I think recovery అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నా. సో in one word అంటే recovery. That's good. Recovery ఒకటి, and also like when you run, right? సో నీ ఇంకొకటి HRV అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఏ పేస్ లో రన్ చేయాలి, అండ్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ affecting your heart rate and all those things, impacting heart rate. సో అవి తెలుసుకున్నా. సో హెచ్ఆర్వి ఇవన్నీ ఉన్నాయి కదా. సో రికవరీ, హెచ్ఆర్వి, దీస్ థింగ్స్ ఆర్ లైక్ రియలీ ఇంపార్టెంట్ అని ఆఫ్టర్ యూజింగ్ ఊప్ బ్యాండ్ ఐ గాట్ టు నో. సో వాట్ ఈస్ యువర్ టేక్ అవే? యా, అగైన్ నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. నేను మల్టిపుల్ పీపుల్కి గిఫ్ట్లు కూడా ఇచ్చిన ట్రాకింగ్ డివైస్, బట్ డెఫినెట్లీ నీకు ఆల్రెడీ ఉంది కదా ఊప్ బ్యాండ్. సో పీపుల్ ఇన్ ఇండియా, సో ఐమ్ టాకింగ్ అబౌట్. బట్ ఏంటంటే నన్ను అడిగితే సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ట్రాకింగ్ డివైస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్, రైట్? సో ఫస్ట్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ నోయింగ్ అబౌట్ యువర్ బాడీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, నీ బాడీ ఏంటి, నీ బాడీ స్టేటస్ ఏంటి, వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయట నువ్వు నేర్చుకునే ముందల ఎక్స్ప్లోర్ యువర్ ఓన్ బాడీ, అండ్ దట్ ఈస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఎవ్రీ వన్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ బయట గురించి ఎక్కువ పట్టించుకోవడం, ఈ చెత్త ఎక్కువ పట్టించుకుంటారు, ఇంటర్నల్ గురించి పట్టించుకోవడం మానేస్తారు. వెన్ యూ లైక్ హిట్ లైక్ 60s, 50s, 60s అది ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో బట్ అది ఇది రెండు ఉండాలి. బట్ ట్రాకింగ్ డివైస్ విల్ హెల్ప్ యూ టు నో మోర్ అబౌట్ యువర్ ఇంటర్నల్ బాడీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను పర్టికులర్గా తెలుసుకున్నది ఏంటంటే, ట్రాకింగ్ చేసిన తర్వాతకి అగైన్ రికవరీ, రైట్? సో నాకు కూడా ఎన్ని గంటలు పడుకోవాలి, ఇంతకుముందు నేను కూడా తక్కువ పడుకొని ఎక్కువ పని చేస్తే గొప్ప అనుకునేది ఒక 2-3 years ago. ఈ డివైసెస్ ఎక్కువ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, యూ నీడ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. అండ్ దెన్ స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సేమ్ టైంకి బెడ్కి వెళ్ళాలి, సేమ్ టైం లేవాలి. అంతే తప్ప ఇట్లా వీకెండ్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినప్పుడు మధ్యాహ్నం పడుకోవడం, మళ్ళీ మధ్యరాత్రి పడుకోవడం అట్లా చేయకూడదు. సో ఇవన్నీ కూడా ఈ డివైస్ వాడిన తర్వాతకి నేర్చుకున్నాను నేను. స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, అండ్ ఆల్సో హౌ మై బాడీ ఈజ్ లైక్ టేకింగ్ మై వర్క్ లోడ్, ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది నా వర్కౌట్, అవన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. బట్ గ్రేట్ డిస్కషన్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఓన్ వన్ డివైస్ అట్లీస్ట్. మీ డివైస్ ఏదనేది మీ బడ్జెట్ ప్రకారం చాలా మంది వీడియోస్ చేశారు ఆల్రెడీ. సో చూసుకోండి, మీ బడ్జెట్ ప్రకారం బెస్ట్ డివైస్ ఏందో తీసుకొని, అది ఊప్ బ్యాండ్ అవ్వచ్చు, యాపిల్ వాచ్ అవ్వచ్చు, సామ్సంగ్ వాచ్ అవ్వచ్చు, ఫిట్బిట్ అవ్వచ్చు, ఎంఐ డివైస్ అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ కెన్ ట్రాక్ యువర్ యాక్టివిటీ అండ్ యువర్ స్లీప్. I would strongly recommend to get that one. So and also this devices వల్ల ఏమవుతుందంటే, యాక్చువల్గా ఐ థింక్ వై యాపిల్ గోస్ లైక్ ద స్టెప్ కౌంట్ అంటే, వీడ హార్ట్ రేట్, వై ఈ కెన్ ఆల్సో గో టు హార్ట్ రేట్, రైట్? వాడికి కూడా I think they also have, based on heart rate, వాళ్ళు heart rate calculate చేస్తారు, but the algorithm is more on the step count. Yeah, I think it is like one side benefit ఏంటంటే, it will motivates you to do some kind of activity. Yeah. So directly or indirectly మనం ఎంకరేజ్ చేస్తారు. you can have like a groups, communities అట్లా. సో ఒకళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే మనం ఆటోమేటిక్ గా కూడా ఉంది కదా, మన గ్రూప్ ఉంది కదా ఊప్లో కూడా. ఏంటి మన గ్రూప్?
బీస్ట్ అనేది ఏదో ఉంటది నేమ్. ఓకే. యాహ్! సో బట్ బానే యాహ్! యూ బానే సేయింగ్ ఉంది సంథింగ్? గైస్. సో యాహ్! ఐ మీన్ డెఫినెట్‌లీ ఈ స్టెప్ కౌంట్, ఊపోడు ఇంతకుముందు అసలు ఫోకసే చేయలే. ఒక 3 మంత్స్ ఎగో ఐ థింక్ కమ్యూనిటీ నుంచి చాలా ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వి నీడ్ స్టెప్ కౌంట్ అని. అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. హి ఈస్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోగ్రామ్. సో ఐ థింక్ సూన్ హి ఈస్ గోయింగ్ టు నెయిల్ ఇట్. హి ఈస్ స్టిల్ ఇన్ ద బీటా వెర్షన్. కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. అక్యురేట్‌గా లేదు. బట్ ఇవన్నీ చూస్తే మనకివ్వాలి ఆడు ఫ్రీగా. ఎగ్జాక్ట్‌లీ. ఊప్ ప్లీజ్. అంతంత చార్జ్ చేయకు. ప్రైస్ తగ్గి వీలైతే మాకు ఫ్రీగి. సో యాహ్! వి లవ్ యూ. వి లవ్ యూ. బట్ ఎనీవేస్ ఐ థింక్ గ్రేట్ టాపిక్. ఇంకేమైనా కవర్ చేద్దామా? అయిపోయిందా? దట్ ఈస్ ఇట్ రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ whatever the love that you're showing on us. We'll continue. Thank you. Bye.